అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక. నేను మీ సిస్టర్ జరీన్. మన త్రాసుని ప్రళయదినం రోజున బరువుగా చేసే సత్కార్యాలలో మొదటి సత్కార్యం మన మాటల్లో కానీ చేతల్లో కానీ మన సంకల్పం అనేది మంచిగా ఉండాలి. మన సంకల్పం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకోవడానికై ఉండాలి. ప్రతి పనికి పునాది కూడా సంకల్పమే. ఏ పనైనా సరే ఎంత సంకల్ప శుద్ధితో చేస్తామో అది త్రాసులో అంతే బరువుగా ఉంటుంది. అది చిన్న పనైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని వెనకాల ఉన్న సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఒకవేళ మనం చేసే పని వాళ్ళకి వీళ్ళకి చూపించటం కోసం, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం మనం చేస్తున్నాం అనుకోండి, ఆ పుణ్యకార్యం రాసులో అది చాలా తేలిక అయిపోతుంది. మనం ఆ చేసిన పుణ్యకార్యం ఎంత ఎక్కువగా అయినా ఉండనివ్వండి, ఎంత గొప్ప పనైనా అవ్వనివ్వండి, ఎంత ఖర్చు పెట్టి అయినా చేయనివ్వండి, దాని సంకల్పం సరిగా లేదు అంటే అది అల్లాహ్ దగ్గర యాక్సెప్ట్ అవ్వదన్నమాట. మనం చేసే ప్రతి పని యొక్క ఘనత వాటిని చేసే వాళ్ళ మనసుల్లో ఉండే సంకల్పాన్ని బట్టి మరియు వారి మనసులో అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ ఉంటుంది లేదా తగ్గుతూ ఉంటుంది. ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక మనిషి వచ్చి, ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరు ప్రఖ్యాతులను సంపాదించి పోరాడుతూ ఉంటే అతనికి ప్రాప్తమయ్యేది ఏంటి అని అడిగాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతనికి ఏ పుణ్యమూ దక్కదు అని సమాధానం ఇచ్చారు. ఆ మనిషి తిరిగి 3 సార్లు అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనికి ఏ పుణ్యము దక్కదు అని 3 సార్లు జవాబిచ్చారు. తర్వాత ఇలా చెప్పారు, అల్లాహ్ సంకల్ప శుద్ధితో ఆయన అభిష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. ఎందుకు అంటే ఆ వ్యక్తి అడిగినప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం కూడా పుణ్యకార్యం చేస్తున్నాడు అని అడిగారు. అందుకనే అతనికి ఆ పుణ్యకార్యం యొక్క పుణ్యం లభించలేదు. అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లా గారు ఏమని చెప్పారు అంటే, ఒక చిన్న పని సంకల్పం వల్ల గొప్పదిగా మరియు పెద్దదిగా మారుతుంది. అదే రకంగా ఒక పెద్ద పుణ్యకార్యం కూడా మన సంకల్పం సరిగా లేకపోతే చిన్నదిగా చేయబడుతుంది. అందుకనే మన సంకల్పాన్ని కేవలం అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి మాత్రమే అని సంకల్పం చేసుకోవాలి. మీ ఆచరణలు ఉన్నవి చాలా తక్కువ, ఆ తక్కువ వాటిని సంకల్ప శుద్ధితో ఆచరించండి. ఎందుకు అంటే సహాబాలు ఎంత ఎక్కువగా ఆచరించారో అలా మనం ఇస్లాం పైన ఇప్పుడున్న రోజుల్లో ఆచరణ చాలా తక్కువైపోయింది. అందుకనే చేసే కొన్ని ఆచరణలైనా మన సంకల్ప శుద్ధి అనేది మంచిగా ఉంది అంటే ప్రళయ దినం రోజున త్రాసులో మన ఆమాల్ బరువుగా ఉంటాయి. సామూహికంగా చేసే నమాజ్ 25 నమాజులకు సమానంగా ఉంటుంది. ఒకవేళ అతను అదే నమాజ్ ఏదైనా ఎడారి ప్రాంతంలో చేస్తూ రుకు సజ్దాలు సంపూర్ణంగా చేస్తే 50 నమాజులకు సమానం అవుతుంది. అతను ఎడారిలో ఒంటరిగా నమాజ్ చేశాడు. ఎందుకు అతనికి 50 నమాజులకు సమానంగా పుణ్యఫలం వచ్చింది అని చెప్పారు అంటే, అక్కడ అతనికి నమాజ్ గురించి గుర్తు చేయడానికి ఏ ముఅజ్జిన్ లేరు, అక్కడ అజాన్ వినలేదు, లేదా తోటి స్నేహితులు కూడా అతనితో ఎవ్వరు లేరు. కానీ అతను ఒంటరిగా ఉండి కూడా అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి సంకల్ప శుద్ధితో రుకు సజ్దాలు కూడా సంపూర్ణంగా ఎంతో హుందాగా వినమ్రతతో తృప్తిగా నమాజ్ను చేశాడు. అందుకనే అల్లాహ్ అతని సంకల్పాన్ని చూసి అల్లాహ్ అతనికి అంత మంచి పుణ్యఫలాన్ని ఇచ్చారు. ఒక ధార్మిక పండితులు ఏమని చెప్పారు అంటే, నీవు నీ పాపాలను ఎంత గుప్తంగా చేస్తావో అదే రకంగా నీవు నీ పుణ్యకార్యాలను కూడా చెయ్యి. ఎందుకు అంటే మనం మన పుణ్యకార్యాలు ఎంత దాచిపెట్టయితే చేస్తామో అందులో ఇఖ్లాస్ అంటే కేవలం అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంటాం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి సంకల్ప శుద్ధితో ప్రతి పుణ్యకార్యము చేసి అల్లాహ్ను రాజీ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.